హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ బిర్యానీ మసాలా అండి. ఈ బిర్యానీ మసాలాని బిర్యానీ గ్రేవీ మిక్స్ అని కూడా పిలుస్తారు కదా, సో అదనమాట. దాన్ని మేము బిర్యానీ మసాలా అని పిలుస్తాం. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ అలాగే ఈ బిర్యానీ మసాలాని ఎలా స్టోర్ చేసుకోవాలి, అలాగే ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఆయిల్ లీక్ అవ్వకుండా నీట్గా ప్యాకింగ్ ఎలా చేయాలి అన్నది కూడా ఈ వీడియోలో చూపించబోతున్నామండి. వర్కింగ్ ఉమెన్స్ కానీ లేదంటే ఏవైనా చిన్న చిన్న పార్టీస్ చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు బిర్యానీ చేయాలంటే ఆనియన్స్ కటింగ్కే టైం ఎక్కువ తీసుకుంటుంది కదా. సో అదే ముందుగా ఇలా బిర్యానీ మసాలాని ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నాము అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ బిర్యానీ మసాలాతో మనకు నచ్చిన నాన్ వెజ్ బిర్యానీస్ అయినా లేదంటే వెజ్ బిర్యానీస్ అయినా కేవలం 20 నిమిషాల్లో చాలా సింపుల్ గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సో మరైతే ఇన్స్టెంట్ బిర్యానీ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. స్టవ్ పైన కడాయిలో 200 ml దాకా నెయ్యి అలాగే 200 ml దాకా నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మనం తీసుకున్న బిర్యానీ మసాలా వచ్చేసి బ్లాక్ స్టోన్ ఫ్లేవర్, మరాఠీ మొగ్గ, ఇలాచి, దాల్చిన చెక్క, అనాస పువ్వు, జాపత్రి, లవంగ మొగ్గలు, అలాగే బిర్యానీ ఆకు. ఈ మసాలా దినుసుల్ని ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీలో తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ మసాలా దినుసుల్ని ఆయిల్లో వేసిన వెంటనే చిటపట అని సౌండ్స్ వస్తాయండి. సో ఆ సౌండ్స్ అన్ని ఆగిపోయే వరకు వీటిని కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఎప్పుడైతే సౌండ్స్ రావడం ఆగిపోతాయో అప్పుడు ఈ మసాలా దినుసులు చక్కగా వేగినట్టు అన్నమాట. ఇవి చక్కగా వేగితేనే బిర్యానీ మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో ఇవి చక్కగా వేగిన తర్వాత ఇందులో 1/2 కిలో దాకా పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత 2.5 కిలోల దాకా ఉల్లిపాయలను తీసుకొని ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకునేటప్పుడు ఉల్లిపాయ స్లైసెస్ని చేతితో ఇలా నలుపుకుంటూ వేసుకున్నాము అంటే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయండి. అలాగే వీటిని వేయించుకునేటప్పుడు కూడా ఉల్లిపాయ స్లైసెస్ అనేటివి ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా సాజీరా వేసుకొని ఈ ఉల్లిపాయ స్లైసెస్ చక్కగా వేగి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ స్లైసెస్ అనేటివి చక్కగా వేగి ఈ రంగులోకి రావాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో 200 గ్రామ్స్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్యాకెట్స్లో యూస్ చేసే కంటే అప్పటికప్పుడు ఇంట్లో గ్రైండ్ చేసుకొని ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో చక్కగా కలిసేలా కలుపుకున్న తర్వాత 750 గ్రామ్స్ దాకా బాగా పండిన టమాటాలను తీసుకొని ఇలా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఈ మసాలాలోకి సరిపడేలాగా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా జాజికాయ పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా స్లైసెస్ బాగా మగ్గే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, టమాటాలు ఇలా చక్కగా వేగి ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న పుదీనా అలాగే కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. బిర్యానీ చేసుకునేటప్పుడు అందులో పెరుగు వేసుకుంటాం కదా, బట్ మేమైతే ఇక్కడ పెరుగు వేయట్లేదండి. ఎందుకంటే ఈ బిర్యానీ మసాలాని యూఎస్కి పార్సల్ పంపిస్తున్నాం అనమాట. సో పెరుగు వేసుకున్న మసాలా అయితే వారం నుంచి 10 రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇది యూఎస్కి పంపించాలి కాబట్టి 1 నుండి 2 నెలల వరకు స్టోర్ చేసుకుంటారని చెప్పి పెరుగు వేయట్లేదండి. ఇప్పుడు వేయకపోయినా బిర్యానీ చేసుకునేటప్పుడు ఈ మసాలాతో పాటు కొద్దిగా పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఈ బిర్యానీ మసాలా మొత్తం దగ్గర 4 కేజీల రైస్కి అయితే సరిపోతుందండి. ఈ బిర్యానీ మసాలా వేడిగా ఉన్నప్పుడు కాకుండా ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత పాలిథిన్ కవర్స్లో వేసుకోవాలి. ఒకసారికి మనం ఎంతైతే బిర్యానీ చేసుకోవాలి అనుకుంటామో దానికి తగ్గట్టు మసాలాని ఒక్కొక్క ప్యాకెట్లో వేసుకొని ఎయిర్ పోకుండా టైట్గా సీల్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలండి. ఇలా స్టోర్ చేసుకుంటే బిర్యానీ మసాలా 1 నెల నుండి 2 నెలలు 3 నెలల వరకు కూడా పాడవకుండా ఉంటుంది. సో ఇక్కడ మేము ఈ బిర్యానీ మసాలాని యూఎస్కి పార్సల్ చేయాలి కాబట్టి ఆయిల్ లీక్ అవ్వకుండా ఉండడం కోసం సీల్ చేసిన మసాలా ప్యాకెట్ని ఇంకో పాలిథిన్ కవర్లో వేసి మళ్ళీ ఎయిర్ పోకుండా నీట్గా సీల్ చేసేసుకుంటున్నాం. ఇలా 2 సార్లు ప్యాకింగ్ చేసామంటే ట్రాన్స్పోర్ట్లో ఎక్కడ ఆయిల్ లీక్ అవ్వకుండా ఉంటుంది. ఈ వీడియో షూట్ చేసి కూడా చాలా రోజులైందండి, బట్ నేను మాత్రం ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో అదండి, బిర్యానీ మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.